మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. కొన్ని మంచి నెలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 గాను 60 గాను 100 గాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక. చూశారా? మేము అద్భుతముగా స్టెప్ బై స్టెప్ చూస్తుంటాం. మొదటగా విత్తువాడు విత్తున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్క పడ్డాయి, కొన్ని విత్తనాలేమో బండ మీద పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదలో పడ్డాయి. త్రోవ పక్కన పడ్డ విత్తనాలు పక్షులు వచ్చి మృంగేశాయి, అనగా సాతాను వచ్చి దానిని తీసుకువెళ్ళాయి. వాక్యము వింటాడు కానీ ఆ విన్న వాక్యమును సాతాను దోచుకెళ్తాడంట. కాబట్టి ఆ మనిషి ఫలించలేదు. కాబట్టి ఆ మనిషికి వాక్యము అనే జీవము ఉండదు. రెండవదిగా ఆ విత్తనాలు బండ మీద పడతాయి. బండ మీద పడ్డ విత్తనము అనగా హృదయం అనే బండ మీద పడ్డ విత్తనము అది కొంతకాలం మొలుస్తుంది, కానీ అందులో లోతు లేనందున, మట్టి లేనందున అది మాడిపోతుంది. ముళ్ళ పొదలో పడ్డ విత్తనము, ఆ విత్తనము మొలుస్తుంది, కానీ ఆ ముళ్ళ పొద దానిని అణిచివేయడం వల్ల ఎదగకుండా ఆ విధంగానే పడిపోతుంది. మంచి నేల మీద పడ్డ విత్తనము మొలుస్తుంది, తర్వాత పెరుగుతుంది, పైరవుతుంది, అనగా పంట వస్తుంది. దాన్ని ఇంకా ఆత్మీయంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే చూద్దాం రండి, 20 చూద్దాం రండి. మంచి నేలను విత్తబడిన వారి వలనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను ఫలించువారని చెప్పాను. చూసారా? మంచి నేల మీద పడ్డ విత్తనము ఎవరంట? వాక్యము వినేవారు. వాక్యము వినేవారు ఆ వాక్యాన్ని అంగీకరిస్తారు, తర్వాత గ్రహిస్తారు, దాన్ని అవలంబిస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి, ఫలభరితంగా జీవించాలి, అద్భుతంగా జీవించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కుటుంబం వర్ధిల్లాలి అని చెప్పేసి అనుకుంటాం. ఒక మొక్కను పెట్టినప్పుడు అది వర్ధిల్లాలి, అది పెరగాలి, అది ఫలాలు ఇవ్వాలి అని ఆశిస్తాం. ఒక చిన్న కుమారుడు చూసినప్పుడు ఆ కుమారుడు పెరగాలి, వర్ధిల్లాలి, తర్వాత మంచి ఫలాలు ఇవ్వాలి. ఒక కంపెనీ పెట్టినట్లయితే ఆ కంపెనీ పెరగాలి, వర్ధిల్లాలి, అద్భుతమైన ఫలాలను ఇవ్వాలి. ఒక వ్యాపారం ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారము పెరగాలి, అద్భుతంగా విస్తరించాలి, మంచి ఫలాలు పొందాలని ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆశించేది అంటే నేను ఫలించాలి, ఆమేన్, నేను వర్ధిల్లాలి అని ఆశ ఉంటుంది. కాబట్టి చక్కగా మేము వర్ధిల్లాలి అన్నట్లయితే ఆ దేవుని మాటలు మా హృదయంలో పడ్డప్పుడు మనము దానిని గ్రహించే వారై ఉండాలి, ఆమేన్. ఆ మాటలు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఆ మాటలు ఎప్పుడైతే నువ్వు ఆలకిస్తావో, ఆలకించిన మాటలు ఖచ్చితంగా అనుసరించాలి. ఈరోజు మేము చేస్తున్నది ఏంటో తెలుసా? వింటున్నాం, ఆలకిస్తున్నాం, కానీ అవలంబించలేకపోతున్నాం. ఫలించాలని ఉన్నట్లయితే, బహుగా ఫలించాలి అని ఉన్నట్లయితే ఈ హృదయం అనే నేల ఎలా ఉండాలి తెలుసా? సారవంతమైన నేలగా ఉండాలి, ఆమేన్. నెంబర్ 1 సారవంతమైన నేల. నెంబర్ 2 సమాధానము గల నేల. నెంబర్ 3 సమృద్ధి కలిగిన నేల. చెప్తారా? రైట్, వెరీ గుడ్. చూసారు? విత్తనాలు వేయడానికి ఎప్పుడైతే సారవంతంగా ఉండాలి అంటే నువ్వు నేను చేయవలసిన పని తెలుసా? ఆ నేలలో ఉన్న మొడులు, నేలలో ఉన్న గచ్చపొదలు, రాళ్ళు, రప్పలు వాటన్నింటినీ తీసివేయాలి, ఆమేన్. అవి తీసివేసి సారవంతమైన నేలగా మార్చాలి, ఆమేన్. ఈరోజు నీ హృదయం అనే నేల సారవంతముగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సారవంత
సారవంతముగా ఉన్న నేలగా ఉంటావో ఆ నేల సమాధానం గల నేలగా ఉంటుంది. ఎలాంటి చికాకు ఉండదు, ఎలాంటి కష్టాలు ఉండదు, ఎలాంటి అభద్రాలు ఉండవు. ఎందుకని అందులో ముళ్ళ పొదలు లేవు, ఎందుకని అందులో గచ్చ పొదలు లేవు, ఎందుకని అక్కడ రాళ్ళు లేవు, రప్పులు లేవు, అక్కడ అభ్యంతరకరమైనది ఏది లేదు. సమాధానం గల నేలగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా సమృద్ధి కలిగిన నేలగా నువ్వు మారుతావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో ఏంటి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూశారా? సారవంతమైన నేలగా నువ్వు ఉండాలి అంటే మొదటిగా నువ్వు దేవుని కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉండాలి అంటే ఆ దేవుని మాటలు నీలో ఉండాలి. ఆ దేవుని మాటలు ఆలకించాలి. ఆ దేవుని మాటలను అనుసరించాలి. ఆ దేవుని మాటలు నువ్వు అవలంబించాలి, అనగా ఆ ప్రకారం చేయాలి. అప్పుడే దేవుడు నీలో ఉంటాడు. అర్థమైందా? దేవుడు నీలో ఉండాలి అంటే నంబర్ 1 దేవుడి మాటను ఆలకించాలి. ఆలకించిన నీవు ఆ మాటల ప్రకారంగా అనుసరించాలి. అనుసరించిన నీవు అద్భుతముగా నువ్వు వర్ధిల్లుతావు. ఆయనకు వేరుగా మేము ఏ పని చేసినా వర్ధిల్లమంట. ఏ పని, ఈ లోకంలో ఏ ఉద్యోగములైనా, ఈ లోకంలో ఏ వ్యాపారములైనా, ఈ లోకంలో ఎలాంటి దేవుని వ్యతిరేకమైన తలంపులు అయినా, ఈ లోకంలో వ్యతిరేకమైన ఎలాంటి ప్రయత్నాలైనా నువ్వు చేసినట్లయితే అది వర్ధిల్లదు. కారణం ఏంటంటే దేవుడు లేక నువ్వు ఏమీ చెయ్యలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అక్కడ చక్కని మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించను. ఆమేన్. ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా. అయ్యా, మీరు నా యందు ఉండి నేను మీ యందు ఉండి, అనగా నా మాటలు మీ హృదయంలో ఉన్నట్లయితే, నా మాటలు మీరు ఆలకించినట్లయితే, నా మాటలు మీరు అనుసరించినట్లయితే, మీరు అడగండి, మీకు ఏమి కావాలో, మీకు ఏ అవసరత ఉందో, మీకు ఏ సమస్య ఉందో, మీకు ఏ ఇరుకు ఇబ్బంది ఉందో మీరు అడగండి. ప్రభా, నాకు ఈ సమస్య ఉందయ్యా, ప్రభా నాకు ఈ అవసరత ఉందయ్యా, ప్రభా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ప్లీజ్ నాకు సమాధానం దయచేస్తావా, అయ్యా నాకు చక్కని విడుదల దయచేస్తావా, బందీగా ఉన్నా, పాపంలో బందీగా ఉన్నా, రోగంలో బందీగా ఉన్నా, అయ్యా లోకంలో బందీగా ఉన్నా, విడుదల చేస్తావా అని అడిగినప్పుడు, నువ్వు విడుదల కావాలి అంటే, దేవుని అడిగినప్పుడు నువ్వు అద్భుతముగా దీవించబడాలి అంటే దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. ఆమేన్. నీ హృదయంలో ఆయన మాటలు ఉన్నట్లయితే, నీ హృదయంలో ఆయన ఉన్నట్లయితే అద్భుతముగా నువ్వు ఏం అడుగుతావో ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు వర్ధిల్లాలి, ఆరోగ్యంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి. అప్పుడే సంపూర్ణమైన వృద్ధి, అప్పుడే సంపూర్ణమైన అద్భుతమైన ఫలింపు మాకు కనిపిస్తుంది. ఈరోజు మేము వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనలో ఉండకపోతే, ఆయన మాటలు మనలో ఉండకపోతే, మేము అడిగింది ఆయన ఇవ్వడు. ఒక వ్యక్తిని చూస్తాము అంటే ఆ వ్యక్తి
ఏ విధంగా ఫలించాడో 100%, 100% ఏ విధంగా వర్ధిల్లాడో, ఏ విధంగా దీవించబడ్డాడో, ఆయన యొక్క బాల్యం ఏమిటో, ఆయన యొక్క యవ్వనము ఏమిటో, అది ఎంతగా వర్ధిల్లడానికి కారణం ఏమిటో చూద్దాం. ఆది కాండంలో 26వ అధ్యాయం చూద్దాం. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు, ఎంతట 100%, 100 అంతలు ఫలము పొందెను. బైబిల్లో రాయబడి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు, ఆ ఇస్సాకు గొప్పవాడాయెను. హల్లెలూయా. సహోదరి సహోదరు, గొప్పవాడు కావాలి అని, అద్భుతంగా వర్ధిల్లాలి అని, నువ్వు చేసే ప్రతి పని అది దీవించబడాలి అంటే, అది వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఇస్సాకు తన చిన్న ప్రాయంలో ఆయన చేసిన ఒక అద్భుతమైన పని అని తెలుసా? ఆది కాండము 22వ అధ్యాయంలో 1 నుంచి 9వ వచనంలో అక్కడ అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వబోతున్నాడు. అలా ఇవ్వబోతున్నప్పుడు ఇస్సాకు కూడా సంపూర్ణంగా తన్ను తాను అప్పగించుకున్నాడు. రోజు సహోదరి సహోదరా, నువ్వు ఫలించాలి, నువ్వు వర్ధిల్లాలి అన్నట్లయితే ఈరోజు నిన్ను నువ్వే ఆ దేవుడికి అప్పగించుకోవాలి. తాను అద్భుతమైన ఆత్మీయుడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నవాడు, దేవుడితో సహవాసం చేసేవాడు, ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఆది కాండము 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, ఎందుకొరకు వెళ్తున్నాడట? దేవుని మాటలను ధ్యానించడానికి, ప్రార్థించడానికి వెళ్తున్నాడు, ధ్యానించడానికి వెళ్తున్నాడు. ఒక చక్కని స్థలం ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు దీవించబడడానికి కారణం తెలుసా? ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పరచుకున్నాడు కదా. స్థలము పొలము, సమయమేమో సాయంకాలం. ప్రత్యేకమైన స్థలము ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకమైన సమయం ఏర్పాటు చేసుకున్నాడు. సత్యంలో ఆయన అంతగా ఫలించడానికి కారణం ఏంటంటే 22వ అధ్యాయంలో తను తాను అప్పగించుకున్నాడు. 24వ అధ్యాయంలో ఒక ప్రార్థన పరుడుగా నిరూపించుకుంటున్నాడు, ఆత్మీయుడుగా కనపరుచుకుంటున్నాడు, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక ప్రత్యేకముగా ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటే సహోదరి సహోదరుడా, నువ్వు ఫలించాలి, గొప్పవాడిగా గొప్పదానిగా దీవించబడాలి అని ఆశిస్తున్నట్లయితే, ఎందుకని ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన స్థలమును ఏర్పాటు చేసుకోకూడదు? ప్రార్థించడానికి ఒక సమయము ఉండాలి. ప్రార్థన చేయడానికి సమయము లేకపోయినట్లయితే, ఆ సమయం దేవుడికి ఇవ్వలేకపోయినట్లయితే, మరి దేవుడికి ఏమి ఇవ్వగలడు? ఒకసారి ఆలోచించండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో యేసుక్రీస్తు ఒక చక్కని స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక చక్కని సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంట స్థలం? అరణ్యంలో వెళ్ళాడు. ఏంట సమయం? పెందల గడలి, ఇంకా రాత్రి ఉండగా ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రార్థించడానికి వెళ్ళాడు. క్రీస్తుకు అంటూ ఒక స్థలం ఉంది, పెందల గడిలో లేచాడు. సహోదరి సహోదరా, ఈరోజు పెందల గడినే, ఉదయమే ఇంకా చీకటిగా ఉండగా నువ్వు లేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? 100 అంతలుగా వర్ధిల్లాడు ఈ దేవుడు యెహోవా. ఇస్సాకును ఆశీర్వదించాడు కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు గొప్పవాడు కావాలి అంటే, ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీవు ఈ రోజు నుంచినైనా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని, ప్రార్థన జీవితం జీవిస్తూ, దేవుడితో సహవాసం చేస్తూ, దేవుడి సన్నిధిని ప్రేమిస్తూ,
దేవుడి వాక్యమును అంగీకరిస్తూ, ఆలకిస్తూ, అనుసరిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు. ఆమేన్. యోసేపు అట ఫలించే కొమ్మ. యోసేపు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎప్పుడు విశ్వాసం ఉంచాడు? తన అన్నదమ్ములు నీరు లేని బావిలో పడేసినప్పుడు విశ్వాసం ఉంచాడు. అక్కడ నుంచి బయటకు తీసి ఐగుప్తు దేశ వ్యాపారస్తులను అమ్మినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అక్కడ నుంచి పని మనిషిగా ఫరో ఇంట్లో పనివాడిగా పనిచేస్తున్నప్పుడు తాను ఇచ్చిన పనిలో విశ్వాసం ఉంచాడు. అక్కడ నుంచి చెరసాలలో బంధించబడ్డప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆయన విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే విధేయత కలిగి ఉన్నాడో, ఆయన చివరికి విజయం సాధించాడు. ఆయన ఫలించాడు. ఆయన ఎంతగా ఫలించాడంటే అనేక మందికి ఆహారం పంచే వ్యక్తిగా దేవుడు ఆయనను దీవించాడు. కారణం ఏంటో తెలుసా? He was a faith on God. He was obeyed to God. దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి, దేవునికి విధేయత కలిగి ఆయన మాట విన్నారు, ఆయన మాట ఆలకించారు. ఆ ఆలకించిన మాట క్రియల్లో అనుసరించారండి. ఎప్పుడు అనుసరించారో అద్భుతముగా ఆశ్రయించబడ్డారు. యోసేపు సారవంతమైన సమృద్ధి కలిగిన నేలగా ఉండలేకపోతున్నాం. కారణము పక్కన పడ్డావేమో, బండ మీద పడ్డావేమో, ముళ్ళ పొదలు పడ్డావేమో, వన్నీ తీసివేసి నీ హృదయాన్ని సాగు చేసుకోవాలి. నీ హృదయాన్ని చక్కగా సిద్ధపరచుకొని, ఆ నేల నువ్వు సిద్ధపరచుకొని దేవుడి దగ్గర వచ్చినట్లయితే దేవుడు దాన్ని నూరంతలుగా ఫలింపజేస్తాడు. సోదరి సోదరుడా, ఈరోజు దేవుడి యందు నువ్వు దీవించబడాలి. నీ కష్టార్జితము, నువ్వు చేసిన పనితీరు, నువ్వు చేసిన ఉద్యోగము ద్వారా వచ్చే జీతము నువ్వు అనుసరించాలి అంటే, ఆనందించగలగాలి అంటే, నువ్వు అద్భుతంగా దాని ద్వారా నువ్వు అనేక దీవెనకరంగా మార్చగలగాలి అంటే నువ్వు మొదటిగా యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండాలి. నెంబర్ 2, ఆయన త్రోవల యందు నడవాలి. ఆయన త్రోవలు నడిచినట్లయితే నిశ్చయముగా అనగా ఖచ్చితముగా చెప్తున్నాడు. ఆయన ఖచ్చితముగా చెప్తున్నాడు. ఏమని? నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుటకు. యోసేపు, ఈసాకు వాళ్ళు గొప్పవారిగా కారణం తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారు సారవంతమైన నేలగా ఉన్నారు. వారు సమాధానం కలిగిన నేలగా ఉన్నారు. వారు సమృద్ధి కలిగిన నేలగా ఉన్నారు. ఎవరు? ఇస్సాకు, యోసేపు అద్భుతంగా దీవించబడ్డారు. కారణం తెలుసా? సమాధానకరమైన నేలగా, సమృద్ధి కలిగిన నేలగా. అనగా వాళ్ళ జీవితంలో సమాధానం ఉంది, వాళ్ళలో గొప్ప సారం, సత్వం ఉంది, పనిచేసే సత్వం ఉంది, సారం ఉంది, సమాధానం ఉంది, సైక్యత ఉంది, ఐక్యత ఉంది. ఆ విధంగా పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు, సమృద్ధిగా జీవించబడుతున్నారు. నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి అంటే నీ జీవితము ఆత్మ సంబంధమైన జీవితం ఉండాలి. అనగా సారవంతమైన వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి, ప్రార్థన పరుడుగా ఉండాలి. త్రోవ పక్క పడ్డ మిత్రులుగా జీవించడానికి వీలేదయ్యా. బండ మీద పడ్డ మిత్రముగా నేను జీవించడానికి వీలేదయ్యా. ముళ్ళ పొదలో పడ్డ మిత్రముగా జీవించడానికి వీలేదయ్యా. నేను మంచి నేలలో పడ్డ మిత్రంగా జీవించాలి. యోసేపు లాగా, ఇస్సాకు 100% పౌలు లాగా జీవించాలి. కొంతకాలమైనా నీ కొరకు జీవించాలి. అయ్యా, ఎంతవరకు జీవిస్తామో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో తెలుసు. నీ కొంతకాలమైనా నీ కొరకు బ్రతికి అనేక మందికి నా సాక్ష్యం జీవనకరంగా, అనేక మందికి నా సాక్ష్యం ఆశ్చర్యకరంగా ఉండులాగా ఈ కొంతకాలమైనా ఇదిగో పరీక్షలు. అయ్యా, ఇదిగో ఈ జీవితాన్ని నా కొరకు ప్రారంభ పెట్టిన నీ కొరకు జీవిస్తాను.